హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ ఫిషర్మెన్ రమణ. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లాంగ్ వేటలోనైతే చాలా ఎక్కువ చేపలు అయితే మనం పట్టామన్నమాట. ఏం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ చేపలు పట్టడానికి మేము చాలా కష్టపడ్డాం. వీడియో పూర్తిగా చూసి మేము చేసిన వేట కష్టమో కాదో ఆయన కామెంట్స్ చేయండి. అలాగే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిషర్మెన్ రమణ. ఎలాగున్నారు, బాగున్నారా? సో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే లాంగ్ వేటకి అనేది వచ్చాను అనమాట. మీరు బాగా గమనించినట్టుకుంటే ఆ బోట్ మనది కాదు ఫ్రెండ్స్, మా మాయ వాళ్ళది అనమాట. ఈ వేట మా మాయ వాళ్ళతో వేట చేయడానికి వచ్చాను. మనకి వేటకి కావాల్సింది మెయిన్ పాయింట్ ఐస్. చూసారు కదా, అక్కడ ఐస్ కనిపిస్తుంది. సో ఐస్ అనేది మనం ముందుకుంటే వేసుకుంటాం ఫ్రెండ్స్. ఒడ్డు పైన ఐస్ వేసుకొని వేటకి అనేది వస్తాం అనమాట. దాంట్లో మనము డ్రింకులు, మన కాయగూరలు అనేది ఐస్లో పెట్టుకుంటాం అనమాట, పాడవకుండా. ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. మేమైతే ఇప్పుడే మేము మా సముద్రంలోకి ఎంట్రీ అయ్యామన్నమాట. ఎంట్రీ అయ్యి శాబ్దార్ తైలించేసి గాలికి సాయిను మనం జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, మనం అంటే తినడానికి వంట ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం మార్నింగ్ 9 అవుతుంది అనమాట, 9 మార్నింగ్ 9 గంటలకి ఇప్పుడు వంట వండుకొని 10-10:30 కల్లా మనం భోజనం అనేది చేసేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఎంత దూరం వెళ్ళాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం చాలా ప్లేసులకి వెళ్ళాలి. అంటే అక్కడ మనం ఎర్ర పట్టుకోవాలి. ఇప్పటికైతే సార్ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఒక బోట్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు బోట్ కనిపించింది. ఆ బోట్ దగ్గరికి మనం జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. శాబ్దార్ అనేది చుట్టేసాం, గాలి అనేది తక్కువగా ఉంది కాబట్టి అదిగో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. చూస్తున్నారా, స్ట్రేట్గా మీరు గమనించినట్టుకుంటే అక్కడ బోట్ కూడా కనిపిస్తుంది. చూసారా, అక్కడ జూమ్ చేశాను. సో ఆ బోట్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళేసి మనం ఎర్ర అనేది మనం తీసుకుంటాం అనమాట. మనకు కావాల్సింది అక్కడ ఏం ఎర్ర ఉంటుంది అంటే ఫ్రెండ్స్, కవ్వల చేపలు తెలుసు కదా, చిన్న సైజు కవ్వలు అంటారు. కవ్వళ్ళు, కానాగడతలు అంటారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఫేమస్ అయినాయి అవి కూడా. సో వాళ్ళు ఎక్కువ శాతం కవ్వలు పడుతుంటారు. మన విలేజ్కి అక్కడికి 20 కిలోమీటర్లు అనమాట మన ఊరు నుంచి. అందుకనేసి వాళ్ళ దగ్గర జర్నీ చేసుకుని రావడానికి టైం పెట్టింది. సో మొత్తానికైతే వీళ్ళ దగ్గరికి వస్తాం. అవన్నీ మనకు ఎన్ని తీసుకుంటామనేది ఇప్పుడు చూపిస్తాను. ఆ కవ్వల చేపలు అనేది మనం ఎర్రగా తీసుకుంటాం అనమాట. సో అవి తీసుకున్న తర్వాత మళ్ళీ వైజాగ్ హార్బర్ బోట్ల దగ్గరికి వెళ్తామన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోద్ది. సో సముద్రంలో ఏవేవి వింతలు జరుగుతాయి అనేది, అంటే మనం వేటకు వచ్చే ముందులో ఎంత కష్టపడి ఎర్ర పట్టుకుంటామనేది చూపిస్తానమాట. ఫైనల్లీ ఎర్ర తీసుకున్న తర్వాత చేపలు ఏ విధంగా పడతారనేది అక్కడ చెప్తానమాట. అంతే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనం వీళ్ళ దగ్గరికి వచ్చాము. చూసారు, అక్కడ టబ్లో వేసారనమాట. ఇవన్నీ ఒక కేరీ, అక్కడ సిలిల్ కేర్ కనిపిస్తుంది కదా, దీంట్లో వేసారనమాట. అవి అనేది ఒక కేరీ మనకు 800 చొప్పున ఇచ్చారు ఇక్కడ. అంటే ప్రైజ్ అయితే ఈ రోజుల్లో ఎక్కువ రేటు ఉంటాయి. మనం 2 కేర్లు తీసుకున్నాం, 800 1600 రూపాయలు ఎర్రలు తీసుకున్నాం ఇక్కడికి వచ్చి ప్రెజెంట్. మళ్ళీ హార్బర్ బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత కొంతమనేది అక్కడ చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక కేర్ తీసుకున్నాము, నెక్స్ట్ కేర్ వాళ్ళు ఇస్తారు. అక్కడ చూసారా, ఇది మనకి ఇవ్వడానికి ఆ కేర్ నిండా కవ్వలు అనేది నింపుతున్నారు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నవి కవ్వలు. వీటిలో మంచి కవ్వలు అంటాం ఫ్రెండ్స్. ఈ కవ్వల్లో చాలా రకాలు ఉన్నాయి. పోగురి కవ్వలు ఉంది, మంచి కవ్వలు ఉంది, ఆలీ కవ్వలు ఉంది, సో బొంత కవ్వలు కూడా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఇది మంచి కవ్వలు అనమాట. ఈ మంచి కవ్వలతో మనం ఏం చేపలు పడతామనేది కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాము. ఈ కేర్ చూసారా, 2వ కేర్ అనమాట. 2 కేర్లు వచ్చి మనకు 1600 రూపాయలకి ఇచ్చారు ఎర్రలో. సో ఈ రోజుల్లో పోల్చుకుంటే ఈ 1600 రూపాయలు అయితే తక్కువే, ఇంకా ఎక్కువకి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకంటే మన మొక్కలు చూసి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి మొరవలు అంటారు. వీటిని మొరవ అంటే కవ్వలకి మొరవకు డిఫరెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ తీసుకున్నాను కదా, ఇవి కవ్వలు, ఇవి మొరవలు అనమాట. దీనికి డిఫరెన్స్ ఉంది, కొంచెం అడుక్కుంటే అవి ఇచ్చారనమాట. ఇవన్నీ మనం పూర్తిగా 2 కేర్లు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి మనం పైన పేసుకొని మనం అంటే మన కవ్వలు అమ్మిన వాళ్ళు వేరేగా వెళ్ళిపోతున్నారు, మనం వేరేగా వెళ్ళిపోతాం. మనం వెళ్ళే ఏట అనేది చాలా లాంగ్ కనుకనే మనం గాబర పడకుండా స్లోగా వెళ్ళాలి మనం. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే శాబ్దార్ అనేది తగిలిస్తాం ఫ్రెండ్స్. శాబ్దార్ తగిలిచ్చామనుకో మనకు ఎక్కడ కావాల్సి అక్కడ తీసుకుని వెళ్తుంది, ఇంజిన్ సాయం, మిషన్ సాయం లేకుండా. సో అది ఏ విధంగా అనేది తగిలిస్తారు, శాబ్దార్ వేసుకుంటామనేది చూడండి ఒకసారి మీరే. ఈ శాబ్దార్ తగిలిచ్చామంటే మినిమం 3 నుంచి 4 సాయం అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ ఉంటుంది. సో వెయిట్ శాతం అయితే మనం 3 నుంచి 4 వరకు సాయం అనేది ఉండాలి మన సాయం దానికి. చూసారు కదా ఏ విధంగా దానికి తగిలించేసి గాలికి ఇలాగా తెరుస్తున్నారు ఆ శాబ్దార్ని. ఆ 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పెద్దగా పొడవు కర్రలాగా, అవి మేము కిందగాడ మీదగాడ అంటాము. సో దానికి తాడులు వేసుకుని తాడు సాయంతో అనేది
గాలితో మనం బోట్ నడిచేనట్టుగా చేద్దాం అనమాట. చూసారు కదా ఏ విధంగా వేసామనేది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎంత జర్నీ అయినా మనం చేయగలం అనమాట. చేసిన తర్వాత ఏమించి మనం ఇప్పుడు కవ్వల చేపలు కొనుక్కున్నాం కదా ఎర్రలకి. సో ఎర్రలు అనేది మంచిగా వాటర్తో కడుగుతున్నాడు ఇక్కడ మా మాయ చూడండి. ఆ కవ్వల చేపలు అనేది కడిగేసుకొని అక్కడ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లోకి నీట్గా ఐస్ వేసుకొని మనం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అవి ఒక్క రోజుకి సరిపోనని కాదు, మనకు 3-4 డేస్ మనకు వచ్చినట్టుగా మనం ఎర్రలు తీసుకున్నాం ఇప్పుడు. సో అందుకనే ఐస్ బాక్స్లో మనం ఐస్ మంచిగా వేసుకొని నిల్వ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే ఇవి కవ్వల చేపలు అనేది అక్కడ పడితే అక్కడ దొరకవు, అందుకనేసి నిల్వ ఉంచుకోవడానికి ఎక్కువ శాతం తీసుకున్నాం. చూసారు ఇక్కడ ఐస్ అయితే తవ్వుతున్నారు. తవ్విన తర్వాత ఐస్ ఆ బాక్స్ అడుగు భాగంలో కొంచెం వేసుకొని ఆ తర్వాత ఏమంచి కవ్వలు వేసుకోవాలి పైన. సో అవి ఏ విధంగా వేస్తారనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు డౌట్ లేకంటే వీడియో పూర్తిగా చూసారంటే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. వేటకి వెళ్ళిన కానించి ఇన్ని విధాలుగా ఎర్ర పట్టుకొని ఇన్ని విధాలుగా వేట చేస్తారనేసి మీకే డౌట్ క్లియర్ అవుతుంది. సో అందుకనేసి మీకు తమ్నెల్లో డిజైన్ కూడా మీకు కనిపిస్తాయి నేమ్స్, వేటకి వెళ్ళే విధానం అనేసి. చూసారా ఐస్లో అయితే మనం కవ్వలు వేసుకున్నాం. పూర్తిగా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ కావాల్సిన ఎర్ర ఏమైతే కడిమింద. అంటే అవి కడిమింద ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? చూసారు కదా మనం జర్నీ మీదే వెళ్తున్నాం ఇంకా చేపతారేసి. సో మినిమం ఇంకా అరగంటలో మనం కడిమింద ఎర్ర అనేది పట్టుకోవడానికి వెళ్దాం. మార్నింగ్ వండుకునేది ఇప్పుడు తినేసాం ఫ్రెండ్స్. తినేసి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు అందరూనా. సో మిషన్ సాయపోటు లేదు కాబట్టి తెర సాయంతో వెళ్తున్నాం కాబట్టి ప్రశాంతంగా వెళ్తున్నాం సౌండ్ లేకుండా. సో మిషన్ అయితే కొంచెం సౌండ్ ఉంటుంది తెలుసు కదా, అందరికీ తెలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా జర్నీ చేసుకుంటూ వెళ్తుండకైతే మనకు బోట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ బోట్లు ఎక్కడంటే చూపిస్తుంది చూడండి, మంచి ఎండ. ఇక్కడ మా తాత అయితే మంచిగా ఎండలోనే మంచి బుర్రపైన గుడ్డ వేసుకున్నాడు ఎండకి. సో ఎండ ఉంటే ఇక్కడ చెట్లు ఏముండవు ఫ్రెండ్స్, అలా ఉండాల్సిందే సముద్రంలో తప్పదు. ఇంకా చూసారు అక్కడ మనకు వైజాగ్ హార్బర్ బోట్ అనేది మనకు కనిపించింది. ఇంకా వాళ్ళు వల వేసారనమాట, ఇంకా వల పైకి లాగలేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వెళ్తున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఏమించి ఈ విధంగా సోర్ వచ్చిన తర్వాత తాడు వేసాం ఫ్రెండ్స్ బోట్కి. తాడు వేసిన వెంటనే మనం బోట్ పైకి అయితే ఎక్కడం అయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా బోట్ పైకి ఎక్కి నేను వీడియో అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ నేను కలిసి ఎక్కాను. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్ అక్కడ మన బోటు మనం వేటకు వచ్చిన బోట్ అది, ఆ పెద్ద బోటుకి అనేది ఆ విధంగా కట్టేసి నేను బోటు పైకి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. పెద్ద బోటు దగ్గరికి మన బోటు రాగాలంటే ఎందుకు వచ్చారని అడిగారు. మాకైతే ఎర్రలు కావాలి అనేసి చెప్పామన్నమాట. ఎర్రలు అయితే కొంచెం లేట్ అవుతుంది అంటే మాకు కొంచెం టైం అవుతుంది, ఇంకా లాంగ్ జర్నీ వెళ్ళాలి, కొంచెం వేగంగా ఇస్తారని అడిగితే మన మాట కాదనకుండా ఎర్రలు ఇవ్వడానికి రెడీ అయ్యారనమాట. సో వీళ్ళది ఏ ఊరు కాదు, మా ఊరు వాళ్ళే. సో మా డాడీ అనమాట ఇతను. అంటే ఒకప్పుడు పెద్ద డైవరు, ఇప్పుడు డైవరే. కాకపోతే ఏంటంటే అప్పుడు లాంటి ఫిషింగ్ లేవు కదా, అందుకే ఇప్పుడు నెట్ బోట్లకు వచ్చేసారు. సో ఇవి కడిమిందలు చూసారా, చిన్న సైజ్ అనమాట. ఇవి బాగా వండుకుని వంట చేసుకోవడానికి చాలా బాగుంటాయి తినడానికి. కానీ అవి మనం ఇప్పుడు ఎర్రలుగా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాం అనమాట. అట్లే అంటే అది జోడి, దాన్ని జోడి అంటారు ఫ్రెండ్స్. అవి సగంగా ఉన్నాయి కాబట్టి బుట్ట అంటారు, బాస్కెట్ అంటారు. ఆ బాస్కెట్ అనేది మనకి 1000 రూపాయలకి ఇచ్చారు ఇప్పుడు మనకి అవి. సో అవి 1000 రూపాయలకి ఇచ్చినా సరే మనకు పర్లేదు. అక్కడ 1600 1000 రూపాయలు 2200 రూపాయలు ఎర్రలు అయితే తీసుకున్నాము ఒక వేట చేయడానికి. ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఎర్రలు ఆ ఎర్రలు ఏం చేస్తారు, ఇన్నోటొట్టుకు వెళ్తున్నారు కదా మీరు అనుకుంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాయిస్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పాను కదా. చూడండి ఏం జరిగింది అనేది మీకే క్లారిటీ వచ్చేద్ది. ఈ బుట్టతోనే పట్టుకెళ్ళి ఆ బుట్టలోనైతే ఉంపుతున్నాడు మా సినిమా అవుతాడు. అయితే వాళ్ళ బుట్టాలకి ఇచ్చేసి ఫ్రెండ్స్ మనం వేట చేయడానికి మళ్ళీ రెడీ అయిపోతాం అనమాట. ఇప్పుడు మనకి ఎర్రలు ఇస్తారు కదా, ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడమే లేటు. అమౌంట్ రెడీ పట్టుకొని ఉన్నాడు చూడండి, ఇక్కడ చూపిస్తున్నా చూసారా, 1000 అనమాట. వీళ్ళకి ఇచ్చేసి మనం వేటకి బయలుదేరి రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు మనకి టైం అయితే భోజనాలు చేసి గంట అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికైతే 12 అవుతుంది. సో ఈ 12 గంటలకి చేపతారు వేసామనుకో ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ అంటే సాయంకాలం 4 గంటలకి మనం అనుకున్న ప్లేస్లోకి వెళ్తామన్నమాట. సో అక్కడ ఏం చేపలు పెట్టారో ఏ ఎర్రకి పెట్టారో అనేది మేమే చూపిస్తాం, దగ్గరుండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వేటలోనైతే పూర్తిగా ఎన్ని చేపలు పెట్టామని కూడా మీకు క్లారిటీ వచ్చేది. సో ఇంతగా చూసారు కదా, మార్నింగ్ వచ్చి కవ్వళ్ళకి తీసుకున్నాము, మళ్ళీ బోటు దగ్గరికి వచ్చి ఎర్రలు తీసుకున్నాము. ఇప్పుడు మనం చేపలు పట్టడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారా
ఇక్కడ వాటర్ కూడా చేంజ్ అయింది. అక్కడ బురద కలర్లో ఉంది, ఇక్కడ తెగటుగా ఉంది అనమాట, తేటుగా ఉంది వాటర్. ఇక్కడ చూసారు కదా, యాంకర్ అయితే అడుగు భాగంలోకి వేసి తాడు కూడా ఎక్కువ శాతం వదిలేసి యాంకర్ అయితే బోటుకి కట్టేసామన్నమాట తాడు. సో బోటు కట్టిన వెంటనే ఇక్కడ ఏమైందండి ఫ్రెండ్స్, మిషన్ చూసారా, మిషన్ నాకంటే తెప్ప అనేది వేగంగా నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కదా. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనం వచ్చినందుకైతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వేట చేయడానికి అవ్వదనమాట. ఇక్కడ మనం చేపలు పట్టడానికి అవకాశం ఇవ్వలేదనమాట గంగమ్మ. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఎక్కువ శాతం స్పీడ్గా నడుస్తుంది అనమాట. సో అలా చేపలు దొరకవు అలాంటప్పుడు. ఇక్కడ చూసారా, మనం ఎర్ర పెట్టాము, పేటరీ అనేది మనం తగిలించామన్నమాట ఎర్రకి చేపలు పట్టడానికి. కానీ ఇక్కడ చేపలు అనేది పట్టడానికి వీలు అవ్వదు. మళ్ళీ యాంకర్ అయితే మనం రిటర్న్ ఆగేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి సొల్యూషన్ అనేసి అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే మనం యాంకర్ అనేది బోట్లోకి లాగేసుకొని మళ్ళీ తెరచాప వేసుకొని మళ్ళీ ఒక ప్లేస్లోకి వెళ్తామన్నమాట. సో అందుకనేసి మేము చెప్తున్నాం, ఈ కష్టమేటి కడదరా అంటుంటారు కదా మీరు. కష్టమైతే ఇదే ఫ్రెండ్స్, ఇది చేపలు అనేది మనం ప్రతి ఒక్క ప్లేస్లోకి వెళ్ళి పట్టేయలేము. సో అనుకోగులు ఉన్న దగ్గరే మనం పట్టగలం అనమాట. ఇప్పుడు యాంకర్ చూసారా, ఇప్పుడు అక్కడ చూసిన తోడంతా ఇప్పుడు కింద కుదిలేసి లాక్కోవాలి, అది కష్టమే. సో కష్టంతో కూడిన పని ఫ్రెండ్స్ మొత్తం సో కానీ కష్టం పని అయినా సరే మనం ఇష్టంతో చేద్దాం కాబట్టి మనకి ఏం అనిపించదు. ఇక్కడ చూసారా, అడుగు భాగంలో ఉన్న మట్టి కూడా వచ్చింది మన యాంకర్తోనే. సో ఈ యాంకర్ అనేది అడుగు భాగంలోకి వెళ్ళి మట్టిలో ఇరుక్కుపోద్ది అనమాట. అందుకనేసి మనం బోట్ని అనేది గట్టిగా మట్టి పెడుతుంది అక్కడ. చూసారా, మళ్ళీ చేప ధర వేసుకొని మళ్ళీ జర్నీ వెళ్తున్నాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇది ఇంకా 3 గంటల జర్నీ ఉంది మనకి. ఈ 3 గంటల జర్నీలో రెస్ట్ తీసుకోవాలన్నమాట. అప్పుడు వరకు 3 గంటల జర్నీ అయిపోయిన తర్వాత అక్కడ చేపలు అనేది మనం పట్టడానికి వెళ్తాం ఇప్పుడు మళ్ళీ. సో ఇక్కడ గంగ ఎక్కువ శాతం నడుస్తుంది కదా, అక్కడ నడకండి ఉంటుందని మీకు గ్యారంటీ ఏంటి, నమ్మకం ఏంటి అనేసి అనుకుంటారు కదా మీరు. సో ఆ నమ్మకం ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ దరి అన్నమాట అది. అంటే ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు దూరంగా అంటే దీప్కి అనమాట, తిన్నగా లోనికి. సో ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఫ్రెండ్స్, మన విలేజ్కి దగ్గర అంటే దరి అనమాట. మన విలేజ్కి 75 కిలోమీటర్లు దరి మీటర్ అనమాట ఇది. అంటే లాంగ్ అంటే గొయ్యితో తక్కువ అనమాట ఇక్కడ. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనం రావడానికి కొద్ది సమయం ఉంది. చేప ధర కూడా మనం చుట్టేసుకున్నాం అనమాట. చుట్టుకొని అదిగా జీపీఎస్ కూడా ఆన్ చేశారు. సో జీపీఎస్ ప్రకారంగా అయితే మనం మనం ఏ ప్లేస్లో కాయడానికి అంటే చేపలు పట్టడానికి వెళ్తున్నాం అనేది చూసేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా, చేపలు అనేది ఇప్పుడు ఆల్రెడీ పట్టేస్తున్నాం ఇక్కడ. సో పట్టిన తర్వాత కొన్ని చేపలు కూడా మనకి ఇప్పుడు దొరికాయి, చూపిస్తాను చూడండి. చిన్న సైజు ఇవి, అంటే పెద్ద సైజు దొరికి అవి చూపిస్తాను. ఇవి చిన్న సైజు, ఇవి ఎల్లో కలర్లో ఉన్నవి ఏమైతే సీమరపారలు, ఆ వైట్ కలర్లో ఉన్నది తలంబార్లు అంటారు ఫ్రెండ్స్. ఈ పొడుగుతున్నది తేలపార అంటాము. సో మనకు బొంతి చేపలు, ఎర్ర చేపలు అన్నీ మనకు దొరికాయి ఇక్కడ, చూపిస్తాను చూడండి. సీమరపారలు ఇవి ఎక్కువే దొరికాయి. ఇదిగో ఎర్ర చేప, దీన్ని మనం రంగు అంటాము ఫ్రెండ్స్. ఏంటంటే ఇంత కష్టపడ్డాం కదా, ఇన్ని చేపలు దొరికాయి కదా, మీరు హ్యాపీగా ఉంటారా మీరు అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి ఇన్ని చేపలు దొరికినందుకైతే హ్యాపీగానే ఉంది. అందుకనేసే మేము కష్టపడతాం ఫ్రెండ్స్, మాకు నమ్మకం బట్టే. అంటే ఇప్పుడు కష్టపడినా సరే కష్టానికి తగ్గట్టుగా ఫలితం దొరుకుతుంది కాబట్టి మేము కష్టపడతాం. ఇప్పుడు చూసారు, ఈ చేపలు చూడగలే మా కష్టం అంతా దులిపేసుకుంటాం, ఎందుకంటే హ్యాపీగా ఉంటాం. ఈ రోజు కూల్ అయితే కెడుతుంది. ఈ విధంగా చేపలు అనేది వేట చేసామన్నమాట. గంగమ్మను నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా మోసపోడు అనికొచ్చి చేసే అలవాట్లు కూడా ఉండవన్నమాట. సముద్రంలోకి వచ్చిన వాడికి వేరే జాస్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే సముద్రంలోకి వచ్చిన వాడికి ఒక ఆలోచన ఉండిపోద్ది, ఏ పక్క వెళ్తే ఏ గంగమ్మ తల్లి ఏ పక్క మనకు ఆదాయం పడుతుంది అనేసి. ఇక్కడ చూసారా,
ఒక చేప అనేది తీసాడు మాకు మా రైతు. ఈ చేప పేరు అయితే మనం మక్కపార అంటాం ఫ్రెండ్స్. ఇది వండుకుంటే చప్పగా ఉంటుంది, ఫ్రై చేసుకుంటే పర్లేదు, కానీ దాన్ని ఎక్కువ శాతం తినడానికి ఇష్టపడరు, చప్పగా ఉంటుంది ముక్క అయితే. సో మీకు ప్రతి ఒక్క విషయం కూడా చెప్పేస్తాను, అది ఏం చేప, అది ఎలాగుంటుంది, టేస్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా చెప్పేస్తాను మీకు. సో బొంతి చేప అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బొంతి చేపలు అయితే టేస్ట్ ఉంటుంది, ఎందుకని దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ ప్రెజెంట్ అయితే ఇప్పటికి ఈ విధంగా ఏట అనేది చేసాము. ఏట చేసిన చేపలన్నీ కూడా ఐస్లో ఎలాగ వేసుకుంటామనేది చూపిస్తుంది చూడండి. సో మనం ఇంతకు ముందు మీకు చూపించాను కదా స్టోర్లో ఐస్ ఉందనేసి, ఆ ఐస్లో అనేది చేపలు అనేది కూడా వేసుకోండి. వేసుకుంటేనే మనం చేపలు అనేది పాడవకుంటుంటాయి. మరి ఎందుకు ఎలాగ పడితే అలాగే వేసేస్తున్నారు అనేసి మీరు అనుకుంటే నేనేం చేయలేను. మళ్ళీ రిటర్న్ అంటే అవన్నీ బయటికి తీసి మళ్ళీ మంచిగా ఐస్ వేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క మేము ఏట చేసిన పద్ధతి మీలో ఎంతమందికి నచ్చిందండి నాకు కామెంట్స్ చేయండి. మరి తప్పకుండా మరొక మంచి వీడియోతో కలుస్తాను. సరేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీడియో అయితే పూర్తయింది. వీడియో పూర్తిగా చూసినందుకు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో, నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో చూడండి, ఏదైనా మీకు అనిపిస్తుంది అనమాట. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఏదైనా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియో తప్పకుండా కలుద్దాం. బాయ్.